హాఫ్ కేజీ మటన్ కడిగేసి పెట్టుకున్నాం. ఇంకా కొంచెం పసుపు, కొంచెం కారం, తగినంత అల్లం పేస్ట్, స్పూన్ అయితే సరిపోతుంది. మిక్స్ చేసుకొని లైట్గా సాల్ట్, ఎక్కువ వేయకూడదు సాల్ట్, కొంచెం తర్వాత బిర్యానీలో వేసుకుని అప్పుడు టేస్ట్ చూసుకొని అప్పుడు వేసుకోవాలి. పులావ్లో ఇప్పుడైతే కొంచెం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉంటుంది, కొంచెం సాల్ట్ దాన్ని బట్టి వేసుకోవాలి. వాటర్ వేస్తుంది ఒక హాఫ్ గ్లాస్. లో ఫ్లేమ్లో, అదే మీడియం ఫ్లేమ్లోని బాగా ఎర్రగా అయ్యేటట్టు వేయించుకోవాలి రైస్ బాగా. ఈ మసాలా దినుసులు ఇవన్నీ వేసాం కదా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది బాగా. చూలలో రెడ్గా వస్తుంటాయి రైస్. రెడ్ అవుతున్నప్పుడు అలా వేయించుకుంటున్నాను. రైస్ వేగింది అలానే. కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, బిర్యానీ మసాలా ప్యాకెట్ ఏదైనా పర్లేదు, ఏ కంపెనీ అయినా పర్లేదు, ఒక ప్యాకెట్, 5 రూపీస్ ప్యాకెట్. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్, 5-6 మినిట్స్ బాగా వేయించుకుంటే మొత్తం బ్రౌన్ కలర్లో వస్తుంది. రైస్ మొత్తం ఇలా పొడి పొడిగా అయిపోద్ది.
వేగింది. రైస్ పూర్తిగా అయిపోయింది. దగ్గరికి కొంచెం సిమ్లో పెట్టుకోండి కొంచెంసేపు. మనం మటన్ వేసుకోవాలి. ఉడికిన మటన్ వేడి చేసిన నీళ్ళు, హాట్ వాటర్, ఇప్పుడు 2 గ్లాసులు రైస్కి ఫుల్ గ్లాసులు 5 గ్లాసులు వాటర్ వేసుకోండి. మటన్లో కానీ కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇందులో టేస్టీ సాల్ట్లు అలాంటివి ఏమి వాడం మేము. టేస్ట్ ఇలా చూసుకోండి. ఎంతో సరిపోయింది, కానీ కొంచెం సాల్టే తగ్గింది. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే దీనికి సరిపోతుంది. వేసుకోండి మీదని, మీకు ఎంత వీలైతే అంత వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా నష్టం లేదు. మూత పెట్టేస్తున్నాను. ఒక పావు గంట ఉడుకుతుంది కదా, అలాగా వాటర్ కొంచెం తగ్గినంత వరకు ఉడికించుకోవాలి. అలాగా అవసరం లేదు. వాటర్ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. వాటర్ లెవెల్ తగ్గింది, కలుపుకొని రైస్ మీదకి వచ్చింది కదా, సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఒకసారి మూత పెట్టి ఇప్పుడు దీని కిందని ఏదో అట్ల రేక్ కానీ ఏదైనా దొడ్డుది అంటే దమ్ములో మన దమ్ము పెట్టినట్టే పెట్టుకోవాలి. మా దగ్గర అయితే ఇదే ఉంది. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు వేడెక్కిపోతే సిమ్లో పెట్టేసుకొని ఒక 25 మినిట్స్ సిమ్లో పెట్టుకొని అలా ఉంచుకోవాలి. ఓకే, ఇక్కడికి ఇది క్లోజ్. దమ్ అవ్వడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి ఇది పెరుగు చట్నీ ప్రాసెస్. ఉల్లిగడ్డ, క్యారెట్, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, సాల్ట్, మీకు నచ్చినంత పెరుగు వేసుకోండి. కంప్లీట్ అయిపోయింది. తీస్తున్నాను. ఇది పులావ్, మటన్ సాస్లోని ఇది మటన్ పులావ్ ఇలా వస్తుంది.
ఇది చికెన్ పులావ్ చేసుకోవచ్చు, అంటే నాటుకోడి పులావ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ పులావ్ కూడా చేసుకోవచ్చు, 3 రకాలుగా చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. షేర్ కూడా చేయండి.